శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల అంతిమ రహస్యం. రచన వింజమూరి విజయశాంభవి గారు. 22-24 మధ్య వయసున్న అందమైన యువతి, ఆమె వెంట ఓ 19 ఏళ్ల కుర్రాడు బస్ దిగారు. బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. ఆ యువతి జీన్స్లో అందంగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉంది. యువకుడు హుషారుగా, చాకులా ఉన్నాడు. బస్సు దిగగానే చుట్టూ చూస్తూ, ఏది మన కోసం ఏదో వెహికల్ వస్తుందన్నావే అడిగాడతను. ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది, బహుశా బస్సు ముందొచ్చి ఉంటుంది అందామె ఆలోచనగా. ఇంపాసిబుల్, కుర్రాడు నవ్వాడు. దేశంలో బస్సులు రైళ్లు టైంకి ముందే రావడమా? ఐ డోంట్ బిలీవ్ ఇట్ అన్నాడు. మళ్ళీ తనే నటరాజ సర్వీస్లో వెళ్దామా అన్నాడు. ఆమె నవ్వి, అంత అవసరం రాదనుకుంటా మున్ని. అదిగో ఆ చెట్టు కింద నిలబడదాం కాసేపు, కూర్చొని నడుము పీక్కుపోయింది అంది. అంతవరకు అదృష్టవంతులమే. భాను సిస్టర్, ఎందుకు అని అడుగు, చెప్తాను అన్నాడు. భాను నవ్వుతూ, అడవుల మధ్య నుండి సాగిపోయే బస్సుల్లో నిండా ప్యాసింజర్స్ ఉండకపోవడం విచిత్రం ఏమీ కాదు అంది. నన్ను అడగకుండానే చెప్పేశావు. సరేలే, ఏ చెట్టు కింద నిలబడదాం? గుంపులుగా ఉన్న చెట్ల సమూహాల వైపు చూస్తూ అన్నాడతను. అని నిజంగా మన కోసం ఏ కారైనా వస్తుందా? అనుమానంగా ఆమె వెంట లగేజీతో నడవసాగాడతను. అడవి దట్టంగా, దీర్ఘంగా కనబడుతోంది. సరిగ్గా అప్పుడే రివాల్వర్ పేలిన చప్పుడు. తుళ్ళిపడి ఆగిపోయారిద్దరూ. మళ్ళీ మరోసారి రివాల్వర్ పేలిన చప్పుడు, చాలా దగ్గరగా. రివాల్వర్ గుండు భాను తలమీదుగా దూసుకుపోయింది. దాని వెంటనే వచ్చిన గుండు ఆమె చెవి పక్క నుండి, మరొకటి మున్ని మెడపక్క నుండి దూసుకుపోయింది. నివ్వెరపోయి నిలబడ్డ భానులో అద్భుతమైన చలనం వచ్చింది. మున్ని, లెటస్ రన్, మన మీదికే ఆ దాడి అంటూ చెట్ల వెనక్కి పరుగు తీసింది. అప్పటికే తేరుకున్న మున్ని మెరుపులా ఆమెని అనుసరించాడు. భాను ఊహించినట్టు ఆ దాడి అంతటితో ఆగలేదు. వాళ్ల వెనక ఎండుటాకుల గలగలల్లో ఎవరో అనుసరిస్తూ కాల్పుల్ని కొనసాగించారు. ఓ మై గాడ్, ఎదుర్కొనే అవకాశమైనా లేదేమిటి మనకి? వాపోతూ జిగ్జాగ్గా పరిగెడుతున్న భానుని ఫాలో అవడం ప్రారంభించాడు మున్ని. వాళ్లకి వెంట్రుక వాసిలో తప్పిపోతున్నాయి నిప్పులు కక్కుతూ వస్తున్న గుండ్లు. భాను గుండెలు అదిరిపడగా ఈసారి పొదలచాటికి పరిగెత్తింది. ఇప్పుడు శత్రువు కంటపడే అవకాశాలు చాలా తక్కువ. అయితే శత్రువు తమని ఫాలో అవుతున్నాడని వాళ్ళకి అర్థమవుతూనే ఉంది. 15 నిమిషాల దాకా శత్రువు వాళ్ళని వెంబడించడం మానలేదు. తరువాత మరో 15 నిమిషాల వరకు వాళ్ళు అలా రెల్లుదుబ్బుల్ని చాటు చేసుకుని పరిగెడుతూనే ఉన్నారు. ప్రమాదం తప్పిందని పూర్తిగా నమ్మకం కుదిరాక మట్టి రోడ్డు మీదకి వచ్చింది భాను. లగేజీతో పరిగెత్తడం వల్ల ఆమె అలసిపోయింది. ఆమె కంటే రెండింతలు అలసిపోయిన మున్ని రొప్పుతున్నాడు. సూట్ కేస్ కింద పడేసి దాని మీద కూలబడుతూ, ఈ అడవిలో ఏ గిరిజనునికో రివాల్వర్ దొరికిందా ఏమిటి? మన మీద ప్రయోగించబోయాడా? భాను ఏమీ మాట్లాడలేదు. ఆమె మొహం చాలా సీరియస్గా ఉంది. కనుబొమ్మల దగ్గర కింద పెదవిని నొక్కిపెట్టి తీవ్ర ఆలోచనలో పడినట్లు ఉండిపోయింది. మళ్ళీ ఏదో అనబోయిన మున్ని భాను మొహం చూసి మాటల్ని మింగేశాడు. అప్పుడు వచ్చింది అతడికి ఏదో అనుమానం. దూరంగా ఏదో వాహనం వస్తున్న చప్పుడు. 2 నిమిషాల తర్వాత కనిపించిందా మట్టి రోడ్డు మీద జీపు. మున్ని, లే అంది భాను. ప్రాణం లేచొచ్చినట్లు. మనకోసమే అంటూ లేచాడు మున్ని. వాళ్ల ముందొచ్చి ఆగింది జీపు. బాగా ఆలస్యమైందమ్మా. ఇక్కడికి బస్సులు ఎప్పుడు గంట ఆలస్యంగా తప్ప టైంకి రావు. అందుకని కాస్త తాపీగా బయలుదేరాను అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న నడివయస్కుడు. మున్ని, ఈయనే కనకాంబరం గారు. భాను మున్నికి చెబుతూ జీపెక్కింది. నుదుట విభూది నామాలతో బట్టతలతో గమ్మత్తుగా కనిపిస్తూనే ఆయన్ని చూసి హలో, గ్లాడ్ టు మీట్ యూ అనబోయి అంతలోనే ఆగి 2 చేతులెత్తి బుద్ధిమంతుడిలా నమస్కారం చేసొచ్చి భాను పక్కన కూర్చున్నాడు. ప్రయాణం కులాసంగా సాగిందమ్మా భానుమతి అడిగాడాయన. అంది ముక్తసరిగా భాను. నా మొహం కులాసా గొణుక్కున్నాడు మున్ని. ఏమంటున్నావబ్బాయ్? వెనుదిరిగి చూస్తూ అడిగాడాయన. అబ్బే ఏమీ లేదండి సర్దుకున్నాడు మున్ని. భాను కాస్త కోపంగా చూడ్డంతో కనకాంబరం గారు జీపుని వెనక్కి మళ్లించారు. భాను సీరియస్గా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఆ అడవి పక్కన గతుకుల రోడ్డు మీద కష్టంగా సాగిపోతోంది జీపు. చతుర్భుజే చంద్రకళా వతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత
ఆర్ద్రములై నిండుకున్న కళ్ళతో 2 చేతులు ఎత్తి నమస్కరించాడా వృద్ధుడు. ఆ పూజ గదిలో దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాల వెలుగులో ఆయన మొహం ప్రకాశవంతంగా ఉంది. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న దేవలోకాన్ని తలపిస్తోందా పూజగది. గుమ్మంలో నిలబడి తదేకంగా ఆ వృద్ధుడినే గమనిస్తోంది భాను. చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. తపస్సమాధిలో ఉన్న మునిపుంగవుడిలా కూర్చుండిపోయాడాయన. భాను వెనుదిరిగింది. తిరిగింది కాస్త అలాగే ఆగిపోయింది. దీక్షగా పరీక్షగా తననే గమనిస్తున్న వ్యక్తి. ఆమె తనని చూడగానే అతడొక్కసారి భుజాల్ని కదిలించి మరోసారి ఆమెను పరిశీలనగా చూసి కదిలాడు. మాసిపోయినట్టున్న స్టోన్ వాష్ జీన్స్లో ఉన్న అతను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. భాను వెళ్తున్న అతడి వైపు సాలోచనగా చూస్తూ కదిలింది. ఆమెకి బాల్కనీలో ఎదురుపడ్డ మున్ని, భాను, జీపులో ఉన్న వ్యక్తిని చూశావా? కాస్త గడ్డం పెరిగుంది అన్నాడు. ఈ ఇంట్లో జీన్స్లో ఉన్న యువకులు 3 కనిపించారు. వాళ్లలో ఎవరిని గురించి నువ్వు అడుగుతున్నది అంది. మున్ని తికమకగా చూశాడు. తరువాత అన్నాడు, జీన్స్లో లేని వ్యక్తి ఒకడున్నాడు తెలుసా? లాల్చీ పైజామాలో కనిపించాడు. పేరు శుభశ్రీ. ఏంటలా చూస్తున్నావు? ఆడపేరులా ఉందనా? నాకు ఆశ్చర్యం కలిగింది మొదట వినగానే. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ మ్యాన్. ఈ అరగంటలో నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నిన్ను గురించి అడిగితే మా సిస్టర్ అని చెప్పాను అన్నాడు. ఏమైనా విశేషాలు తెలిసాయా అంది నెమ్మదిగా. పరిచయం కాగానే అడిగితే ఏం బాగుంటుందని అడగలేదు. నౌకర్ల గురించి అడిగాను. మనం రాగానే కాఫీ తెచ్చాడు చూడు, అతడు కుక్, నాయరట. లక్ష్మి అనే పని మనిషి, తోట పనులకి బయట పనులకి ఒక సర్వెంటు ఉన్నాడట. వాడి పేరు మాలి చెప్పాడు. తలూపింది భాను. భానుమతి పిలుస్తూ వచ్చారు కనకాంబరం గారు. ఆయన వెంట ఓ 20 ఏళ్ల యువతి ఉంది. చామన ఛాయగా బొద్దుగా ఆకర్షణీయంగా ఉంది. ఈ అమ్మాయి నా మేనకోడలమ్మ, పేరు స్వప్న. స్వప్న, ఈ అమ్మాయే భానుమతి. పరిచయం చేశాడు. నైస్ టు సీ యూ అంది భాను చిరునవ్వుతో. భానుని పరీక్షగా చూస్తూ నేను ఊహించినట్టే ఉన్నారు అంది స్వప్న. అంటే? అర్థం కానట్లు చూసింది భాను. చాలా మోడ్రన్గా, అంతకంటే తెలివిగా అని నవ్వి తాతయ్య గారి సమస్యలు ఇకనైనా తీరుతాయేమో అంది. భాను చప్పున నాకు మీ అందరి సహకారం కావాలి అంది. తప్పకుండా. అయినా అందరూ ఎవరున్నారండి? నేను మామయ్య తప్ప అంది కాస్త దిగులుగా. అని మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. కాస్త నిదానంగా రహస్యంగా మాట్లాడుకోవాలి మనం. రెస్ట్ తీసుకోండి అంటూ వెళ్ళిపోయింది. స్వప్న చురుకైన అమ్మాయని గ్రహించింది భాను. పదమ్మా భాను, విశ్వవర్ధనరావు గారిని చూద్దాం అన్నాడు కనకాంబరం గారు. భాను ఆయన వెంట నడిచింది. విశాలమైన గదిలో పాతకాలం నాటి పందిరి మంచం మీద కూర్చున్నాడు ఇందాక పూజ గదిలో చూసిన వృద్ధుడు. ఆయనే విశ్వవర్ధనరావు గారు. వయసు 75 పైనే ఉండొచ్చు. అయినా ఆరోగ్యంగా దృఢంగా కనిపిస్తున్నాడు. తల మీసాలు బాగా పండిపోయి వెండి పోగుల్లా మెరుస్తున్నాయి. 6 అడుగుల వ్యక్తి. చేతిలో వెండి పొన్నుకర్ర అలంకారప్రాయం మాత్రమే అని చూడగానే అర్థమవుతోంది. రాచరికపు టెక్తులతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఒకప్పటి సార్వభౌముడిలా ఉన్నాడాయన. ఆయన పెదవుల మీద గంభీరమైన నవ్వుతో పాటు కళ్ళల్లో అలజడి కూడా కనిపిస్తోంది. ఆమెను చూసి అంత క్రితం ఎప్పుడో పరిచయం ఉన్నట్టే రామ్మ భానుమతి అంటూ చాలా ఆప్యాయంగా పిలిచాడాయన. చేతులు జోడించి నమస్కారం తాతగారు, బావున్నారా అప్రయత్నంగా అడిగింది. నవ్వాడాయన. ఆ నవ్వులో కూడా విచారం ఉందనుకుంది భానుమతి. ఆమె వెళ్ళి ఆయన మంచానికి ఎదురుగా ఉన్న పాత కాలం నాటి మెత్తని సోఫాలో కూర్చుంది. మున్ని ఆమె పక్కన కూర్చున్నాడు భక్తిగా విశ్వవర్ధనరావు గారిని చూస్తూ. భానుమతి అంది, ఇక్కడి పరిస్థితుల్ని మా బాస్ వివరంగా చెప్పారు. మరోసారి మీ ద్వారా వినాలనుంది. ఈ కుర్రాడు నా అసిస్టెంట్, పేరు మున్ని. మున్ని నమస్కారం చేశాడు. ఆయన మున్ని వైపు నవ్వుతూ చూశాడు. తప్పు, నీ తమ్ముడని చెప్పాలి ఇక్కడ అందరితో. ఈ కుర్రోడు నీ తమ్ముడైతే నువ్వు నా పర్సనల్ సెక్రటరీవి నవ్వాడాయన. ఆమె ఆశ్చర్యంగా చూసి అంతలోనే నవ్వింది. ఆయన కనకాంబరం గారి వైపు చూశాడు. ఆ చూపుకి అర్థం తెలిసినట్లు తలూపి తలుపులు లాక్కొని వెళ్ళిపోయాడాయన. గివ్ అలోన్ అన్ ఎనిమీ ఓన్ అన్న సామెతను విన్నావా భానుమతి? భానుమతి తలుపుతుండగా అప్పు ఇస్తే శత్రువుని కొని తెచ్చుకున్నట్లే అని కదా తాతగారు చెప్పున అన్నాడు మున్ని. ఆయన విచారంగా నవ్వి, అలాగే ఆతిథ్యం ఇచ్చి శత్రువుల్ని కొని తెచ్చుకున్నానేమో అన్న అనుమానం నాకు కలుగుతోంది.
అందుకే మిమ్మల్ని పిలిపించాను. నీ గురించి విన్నాను భాను. మీ బాస్ గురించి చెప్పిన దాన్ని బట్టి నన్ను పద్మవ్యూహం నుండి రక్షించగలవనుకుంటున్నాను అన్నాడు. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. జరిగిందంతా చెప్పండి తాతగారు అంది భాను దృఢంగా. జరిగింది అంత చిత్రం ఏమీ కాదు. ఏదో జరగబోతోందని మాత్రం నా మనసు చెబుతోంది అన్నాడు ఆయన. మున్ని సస్పెన్స్ భరించలేనట్లు చూస్తున్నాడు. నా పేరు తెలుసుగా అంటూ ప్రారంభించాడాయన. ఈ విశాలాంధ్ర దేశంలో ఓ జిల్లాకి చెందిన మాజీ జమీందారుని. జమీలు, జమీందారులు, అధికారాలు పోయాక కూడా బోలెడన్ని ఆస్తిపాస్తులు మిగిలాయి. ఎందరో తెలివైన వాళ్లలాగే ప్రభుత్వానికి చూపించింది చింతకాయంత, దాచుకుంది ఏనుగంత. నవ్వాడాయన విషాదంగా. అదంతా అనుభవిస్తానని ఆశించిన బిడ్డలే అర్ధాంతరంగా దూరమయ్యారు. ఆయన కంటి వెంట నీటి బొట్టు జారింది. మున్ని సానుభూతిగా చూశాడు. భాను శ్రద్ధగా వింటోంది. నా వంశానికి నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. ఒంటరిగా ఇంతకాలం ఎలా బ్రతికానో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్ని దానధర్మాలు చేస్తే మాత్రం ఎంత ఆస్తి తరుగుతుంది. బంధువులు రాబందుల్లా నా ఆస్తి కోసం పొంచుకొని కూర్చున్నారు. ఈ మధ్య నా ఆరోగ్యం కాస్త పాడైంది. రాబందుల రెక్కల చప్పుడు జాస్తి అయింది. నా ఆస్తిని, డబ్బుని వాళ్లకి పంచడం నాకిష్టం లేదు. ఈ దేశంలో అనాథ శరణాలయాలు బోలెడున్నాయి. నాలాంటి దిక్కులేని పక్షులు, చిరుపక్షులు వేల లక్షల సంఖ్యల్లో ఉన్నారు. నా ఆస్తిలో సగమైన ఆ అనాథలకి ఇవ్వాలన్న కోరిక నాకుంది. అది గ్రహించి నన్ను హత్య చేయడానికైనా నా బంధువులు సిద్ధపడతారన్న అనుమానం నాకొచ్చింది. వివేకంతో, ముందు చూపుతో నా ఆస్తుల్ని అమ్మి డబ్బు చేసుకున్నాను. చాలా రహస్యంగా వాళ్ళకి తెలియని చోట మళ్ళీ ఆస్తుల్ని కొన్నాను. ఓ మంచి రోజు చూసుకుని నాకు నమ్మిన బంటులాంటి కనకాంబరంతో దొంగలా పారిపోయి వచ్చి ఈ పద్మవ్యూహంలో కూరుకుపోయాను. ఆగాడాయన. ఈ అరణ్యానికి దగ్గరున్న ఈ పాత బిల్డింగ్ని మీరెందుకు కొన్నారు తాతగారు? మున్ని అడిగాడు. నా ఉనికి నా బంధువులకి తెలియకూడదన్న భయంతో ఈ ఇంటి పేరు పద్మవ్యూహం. పేరుకి తగినట్టిది నిజంగా పెద్ద పద్మవ్యూహం. దీని యజమాని ఓ మాజీ జమీందారు. దాదాపు ఓ 50 ఏళ్ల క్రితమో 80 ఏళ్ల క్రితమో కట్టించుకున్నాడు ఈ భవంతిని. ఆ జమీందారికి వేట పిచ్చి ఉండేది. సంవత్సరంలో 9 నెలలు ఇక్కడే గడిపేవాడు. ఈ భవంతిలో మొత్తం 50 గదుల దాకా ఉన్నాయి. దీన్ని చూడగానే నాకు కొనాలనిపించింది. ముఖ్యంగా నా భద్రత కోసం. ఆ జమీందారు కుటుంబీకులు దీన్నెలా వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నారు కాబోలు. నేను అడగగానే నాకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. భవంతి క్రింద భాగంలో తాళాలు పెట్టి పై భాగంలో 10 గదుల్ని శుభ్రం చేయించాను. నివాసయోగ్యంగా దీనికి మునుపటి కళ తెప్పించడం అసాధ్యమని అర్థమైపోవడంతో దీన్నిలా వదిలేశాను. కాంపౌండ్ వాల్ని మాత్రం బాగు చేయించాను. లోపల చిట్టడవిలా తయారైన పిచ్చి మొక్కల్ని, పొదల్ని పీకేయించి పూలపాదులు, పండ్ల మొక్కలు నాటించాను. నాలాంటి దిక్కు మొక్కు లేని 3 నౌకర్లని తెప్పించుకున్నాను. నాయర్ ఒంటరివాడు, లక్ష్మి వితంతువు, మాలి అనాథ కుర్రాడు. కనకాంబరానికి మేనకోడలు తప్ప ఎవ్వరూ లేరు. నేనిక్కడ చేరి 7 ఏడాది అయింది. నా బంధువులు నా ఆచూకీ పట్టుకోలేకపోయారు. ఇక పట్టుకోలేరు కూడా అన్న నిశ్చింతలో ఉండగా నేను ఊహించని పరిణామాలు సంభవించాయి. ఆగాడాయన. భాను వింటోంది. ఈ అరణ్యం మీకు భయంగా అనిపించలేదా తాతగారు? మున్ని కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. భయమా? నవ్వాడాయన. ఎందుకురా బాబు భయం? ఎవరికి భయపడాలి? అడవి జంతువులకా? ఎవరికంటే భయంకరమైనవి అవి? మనుషుల కంటేనా? అది కాదు తాతగారు. మున్ని ఎలా చెప్పాలో తెలియనట్లాగిపోయాడు. దొంగలకా? నాకేం భయం లేదు. దొంగలొస్తే చిక్కిన కాస్త డబ్బు పట్టుకుపోతారు అంతేగా. అయినా ఈ పద్మవ్యూహంలోకి దొంగలు చొరబడి మళ్ళీ బయటపడటం అంత సులభమేమీ కాదు. నవ్వాడాయన. మున్నీకి ఆయన మాటలు అర్థం కాలేదు. మున్నీకే కాదు, భానుకు కూడా. అదే ఆమె అడగబోయింది. ఇంతలో ఆయన ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అన్న విషయం ఎంత నిజమో నాకు బోధపడిందిప్పుడు. నిశ్చింతగా గడిచిపోతున్న నా జీవితంలోకి నెమ్మదిగా ప్రవేశించారు ఆ 5గురు. నన్ను ఈ పద్మవ్యూహంలో నుండి బయటపడనిస్తారా అన్న అనుమానంతో పాటు భయం కూడా నాలో ప్రవేశించింది. ఇప్పటిదాకా విన్న కథ అంతా ముఖ్యం కాదు. ఇక ఆయన చెప్పబోయే వివరాలే భానుకి అవసరమైనవి. మరింత జాగ్రత్తగా వినసాగిందామే. సరిగ్గా 3 నెలల క్రితం వచ్చాడు సంజయ్. తన గురించి అతను చెప్పిన కథ చిత్రంగా ఉంది. తాను జైల్లో నుండి పోలీసుల కళ్ళుగప్పి పారిపోయి వచ్చిన నేరస్తున్నని చెప్పాడు. తన కోసం పోలీసులు గాలింపు చాలా తీవ్రంగా జరుగుతోందని, కొంతకాలం పాటు తనకి ఆశ్రయం ఇవ్వమని అడిగాడు. సహజంగా నాది జాలి హృదయం. నాగరిక ప్రపంచానికి దూరంగా కొద్ది రోజుల పాటు అతడిని నా దగ్గర ఉంచుకుంటే
పోలీసులు తన గురించి మర్చిపోయాక తనే వెళ్ళిపోతాడనుకున్నాను. అతను కూడా ఓ 2 నెలల పాటు మాత్రమే ఉంటానని నాతో అన్నాడు. నేను మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. అతనికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమోనన్న అనుమానం వ్యక్తపరిచాడు కనకాంబరం. నేను అతడి మాటలు పట్టించుకోలేదు. అదేనేమో నేను చేసిన మొదటి పొరపాటు విచారంగా అన్నాడాయన. ఈ సంజయ్ ఎలాంటివాడు అడిగింది భాను. అదే నాకు అర్థం కాదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. చివరికి నాతో కూడా మర్యాద మన్నన తెలిసినట్లు కనిపించాడు. ఇంట్లో ఎక్కువగా ఉండడు. అడవిలో తిరుగుతూ ఉంటాడు. తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలున్నయ్యాను. నా గురించి కూడా అడగడు. అంతా బాగానే ఉంది. వచ్చి 3 నెలలు దాటిపోతున్నా వెళ్దామన్న మాట తలపెట్టాడు. నేను హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఇక్కడి నుండి కదిలే ఉద్దేశం అసలు కనిపించడం లేదు అతడిలో. పైగా అతడికి మరుణ్కి బొత్తిగా పడకుండా వచ్చింది అన్నాడు. అరుణ్ ఎవరు అడిగింది భాను. మున్ని ఆసక్తిగా వింటున్నాడు. చెబుతాను అన్నాడు విశ్వవర్ధన్ రావు గారు. సంజయ్ ఇంట్లో ప్రవేశించిన 2వ రోజు ఓ కుర్ర జంట వచ్చింది ఇక్కడికి. అతడి పేరు కుమార్, ఆ అమ్మాయి పేరు రాఖీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అది. పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి తండ్రి అబ్బాయి మీద కక్ష కట్టాడు. కుమార్ని హత్య చేయించాలన్నంత ఆవేశంలో ఉన్నాడు. ఈ పెద్దవాళ్ల కోపతాపాలు తీరినంత వరకు ఎక్కడైనా వాళ్ల దృష్టికి అందనంత దూరంలో తలదాచుకోవాలనుకున్నారు వీళ్ళు. స్నేహితుల సలహాలని అనుసరించి అలా విహారానికి ఈ అరణ్యం వైపు వచ్చినప్పుడు ఈ పద్మవ్యూహం కనబడింది. ఇక్కడికొచ్చారు. తమ కథ నాకు చెప్పుకుని సహాయం చేయమని అడిగారు. నాకు చాలా జాలిగా అనిపించింది. అలా చాలా మామూలుగా వాళ్ళిక్కడ చేరిపోయారు. చిత్రం ఏమిటంటే వీళ్ళకి ఇక్కడి నుండి కదిలే ఉద్దేశం అసలున్నట్లు నాకు కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు? భాను ప్రశ్నకి కుమార్ ముభావంగా ఉన్నట్లు కనిపించినా ఒక్కోసారి బాగా మనసు విప్పి మాట్లాడతాడు. రాఖీ చాలా నెమ్మదస్తురాలు. ఒకరితో కలవదు. అడిగిన మాటకి సమాధానం చెప్పి ఊరుకుంటుంది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కనిపిస్తుంది. ఎక్కువగా వంటగదిలో గడపటానికే ఇష్టపడుతుంది. తల్లిదండ్రుల్ని వదిలి వచ్చినప్పటి తాలూకు దిగులు నుండి ఆమె ఇంకా కోలుకోలేదంటాడు కుమార్. రోజులో ఒక్కసారైనా ఆమెను అలా షికారుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఏదేమైనా కొత్త పెళ్లి కూతుర్లా ఉండాల్సిన చురుకుదనం, ఉత్సాహం ఆమెలో కనిపించదు. సంజయ్, కుమార్ మాట్లాడుకోరా? ఆసక్తిగా అడిగింది భాను. ఎప్పుడో అరుదుగా అన్నాడాయన. ఇక ఈ పద్మవ్యూహంలోకి 3వసారి ప్రవేశించిన 4వ వ్యక్తి అరుణ్. తను ఆస్తిపరుల ముద్దుల బిడ్డనని చెప్పుకున్నాడు. ఈ అడవి సౌందర్యం తనని ఆకర్షించిందని, వేట తన హాబీ అని చెప్పాడు. కొంతకాలం పాటు నా ఆతిథ్యాన్ని కోరాడు. నేను అభ్యంతరం చెప్పలేదు. ఇతడెప్పుడొచ్చారు తాతగారు? మున్ని అడిగాడు. కుమార్ రాకి వచ్చిన వారం తర్వాత అనుకుంటాను. 1 నెల రోజుల పాటు మాత్రం ఉంటానని చెప్పాడతడు మొదట్లో. 2 నెలలు గడిచిపోయాయి. మీ ప్రదేశాన్ని వదిలిపోవడానికి తనకి మనస్కరించడం లేదని స్వప్నతో అన్నాడట. చిత్రం ఏమిటంటే వచ్చిన మొదటి రోజు నుండి సంజయ్కి అరుణ్కి పడకుండా వచ్చింది. సూటిపోటి మాటలంటూ ఉంటాడు అరుణ్ సంజయ్ని. సంజయ్ ఎక్కువగా మాట్లాడ్డు. ఆ మధ్య ఓసారి సహించలేక అరుణ్ని కొట్టాడు. అరుణ్ తిరగబడ్డాడు. నేను అడ్డు వెళ్ళకపోయి ఉంటే పెద్ద గొడవ అయి ఉండేదా రోజు. అంత గొడవైన సంజయ్ నేరస్తుడన్న విషయాన్నెత్తి దెప్పి పొడవక మానడు అరుణ్. సడన్గా అడిగింది భాను. అతడు నేరస్తుడని ఇతడికి ఎలా తెలుసు? అదే నాకర్థం కావడం లేదు. సంజయ్కి అరుణ్కి పూర్వాశ్రమంలో పరిచయం ఉందా? ఒకరి గురించి ఒకరికి తెలుసా? ఈ ప్రశ్నలకి ఇద్దరూ సమాధానమివ్వరు. కుమార్తో అరుణ్ ఎలా ప్రవర్తిస్తాడు? చాలా మామూలుగా. ఇక ఆ 5వ వ్యక్తి ఎవరు? అతడింకా చిత్రమైన వ్యక్తి. మనిషి, పేరు, మాటలు అన్నీ విచిత్రమే. పేరు శుభశ్రీ. వర్ధమాన రచయితనని చెప్పాడు. ఓ నవల రాసుకోవడానికి ప్రశాంతమైన చోటు కోసం వెతుకుతుండగా పద్మవ్యూహం కనిపించిందని, ఓ 2 నెలల పాటు ఉంటానని నన్ను అడిగాడు. అరుణ్ వచ్చిన రోజు సాయంత్రం వచ్చాడితడు. సరేనన్నాను. కానీ ఏనాడు తెల్ల కాగితం మీద పెన్ పెట్టిన పాపాన పోలేదు. అదేమంటే మూడ్ రాలేదంటాడు. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. మాట్లాడని వాళ్ళని కూడా పలకరించి నవ్విస్తాడు. అతడు అడిగిన 2 నెలల సమయం దాటిపోయింది. అతడు నవల మొదలు పెట్టలేదు. నవల పూర్తయిందాకా కదలనని నిర్మోహమాటంగా చెబుతూ ఉంటాడు. ఇది వాళ్ళ5గురు ఇక్కడికి చేరుకున్న కథ. వాళ్ల మూలంగా మీకేదో చిక్కులు వస్తాయన్న అనుమానం మీకెలా వచ్చింది? ఇంట్రెస్ట్గా అడిగింది భాను. ఎలా అంటే ఏం చెప్పను భాను.
చెప్పిన సమయానికి ఒక్కరు ఇక్కడి నుంచి కదిలితేగా ఒక్కరిలోనూ వెళ్లాలన్న ప్రయత్నమే కనబడదు. ఇంకో నెల కూడా గడిచిపోయింది. అతిథులు దేవుళ్లతో సమానమని నేను వాళ్ళని ఆదరిస్తూ వచ్చాను. వాళ్లల్లో నా బిడ్డల్ని చూసుకున్నాను. ఒక దశలో నా ఆస్తిని కాస్త వాళ్ళకి పంచుదామా అని కూడా అనుకున్నాను. తరువాత తెలిసింది వాళ్లల్లో ఎవరికీ ఆర్థిక ఇబ్బందులు లేవని. ఒక్క సంజయ్ గురించి నాకేమీ తెలియలేదు. అందరూ ఆస్తిపరులేనని తెలిసాక నా ఆలోచనకి స్వస్తి చెప్పాను. ఒక్కరిలోనూ పరాయి సొత్తును తింటూ సోమరిగా పడి ఉన్నామన్న భావనే లేదు. అరుణ్ అయితే నౌకర్ల మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కుమార్ కూడా నా డబ్బుతో కనకాంబరాన్ని ఆజ్ఞాపించి మరీ తెప్పించుకుని మందు పార్టీలు చేసుకుంటున్నారు. పోలీసులకి భయపడి నా ఆశ్రయం కోరిన సంజయ్ ఈ మధ్య తరచూ బయట ప్రపంచంలోకి వెళ్ళొస్తున్నాడు నా జీప్ తీసుకుని. మరీ శుభశ్రీ స్వయంగా నన్నే నా గురించి అడుగుతున్నాడు. అందరితో ఇంకా కలివిడిగా ఉంటున్నాడు. ఎవరికి వాళ్ళు స్వప్నతోనో కనకాంబరంతోనో సర్వెంట్ దగ్గరో ఇక మేమెక్కడికి వెళ్తాం అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. భాను, నాకేదో భయంగా ఉందమ్మా. వాళ్ళిక ఇక్కడి నుండి వెళ్ళరేమో, నా ఆస్తి కోసం వలలు పన్నుతున్నారేమో, ఒక శుభముహూర్తాన నా పీక మీద కత్తి ఉంచి నా దగ్గరున్న డబ్బు బంగారం రహస్యాలు చెప్పించుకుంటారేమో, నా ఆస్తులు వాళ్ళ పేర రాయించుకుంటారేమో, ఒకవేళ నన్ను హత్య చేస్తారేమో. విశ్వవర్ధన్ రావు గారి కంఠం వణికింది. భాను విస్మయంగా చూసింది. ఈ ముసలాయనికి ఎంత ప్రాణభయమని నీకు అనిపించవచ్చు. ఓ నెల రోజుల పాటు అధికంగా వాళ్ళిక్కడ ఉన్నంత మాత్రాన దుర్మార్గులైపోతారా అని నువ్వు అనుకోవచ్చు. కానీ భానుమతి, వాళ్ళ ప్రవర్తనలు బాగా మారిపోయాయమ్మా. నా ప్రాణాల మీద ఆశ నాకెప్పుడూ లేదు. కాకపోతే నా డబ్బు, నా ఆస్తిపాస్తులు చాలా వరకు నిరుపేదలకి అనాథలకి చెందాలన్నది నా కోరిక. నిజంగా వాళ్ళు నేను ఊహిస్తున్నంతటి దుర్మార్గులే అయితే నా చేత నా ఆస్తుల్ని బలవంతంగా రాయించుకున్న తరువాత నా ఆత్మకైనా సంతృప్తి ఉంటుందా? వీళ్ళని నేను బలవంతంగా వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తే ఎదురు తిరుగుతారేమో అనుకున్నా. ముప్పు ముందుగానే వస్తుందేమో. పోలీస్ కంప్లైంట్ చేశానే అనుకో, నా గుట్టు బయటకు వచ్చి నా బంధువులు వచ్చి పడితే అంతకంటే నరకం ఏముంటుంది నాకు. అందుకే అంతకు ముందెప్పుడో మీ డిటెక్టివ్ ఏజెన్సీ గురించి విని ఉన్నాను. నేను వెంటనే మీ బాస్ని కాంటాక్ట్ చేశాను. ఆయన్ని పిలిపించి విషయం పూర్తిగా వివరించాను. అంతా విని ఒక ఇన్వెస్టిగేటర్ని పంపుతానన్నారు. మొదట ఆ ఇన్వెస్టిగేటర్ ఆడపిల్ల అని తెలిసి నేను అసంతృప్తిని అయిష్టాన్ని వ్యక్తపరిచాను. కానీ నీ గురించి మీ బాస్ చాలా గొప్పగా చెప్పారు. అప్పుడు సంతృప్తి పడ్డాను. నువ్వొచ్చావు, నువ్వు చెయ్యాల్సిందేమిటో ఏం చేస్తావో నాకు తెలీదు. నన్ను వాళ్ళ బారి నుండి రక్షించు అంటూ ముగించాడాయన. భాను సడన్గా వీళ్ళంతా ఒక ముఠాని మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని మోసగించడానికో వంచడానికో వచ్చారని అనుకుంటున్నారా తాతగారు అడిగింది. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి భాను, నెమ్మదిగా అన్నాడాయన. అది నువ్వే తెలుసుకోవాలి. వీళ్ళు మీ బంధువర్గంలోని వాళ్ళు కాదు కదా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మీకు తెలియని వాళ్లే ఉండొచ్చు కదా? నిశ్చయంగా కాదు. పోనీ ఇక్కడికి వచ్చి మీరు ఒంటరి వారని గ్రహించి అందరూ కలిసిపోయి ఉండొచ్చు కదా? అయ్యుండొచ్చు, ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడాయన. వాళ్ల మనసుల్లో ఏ దురుద్దేశాలు లేకపోవచ్చు. ఇది కేవలం మీ అపోహే అయ్యుండొచ్చు. ఈసారి మాట్లాడలేదాయన. కాసేపాగి అన్నాడు. ఈ మాటకి అయి ఉండవచ్చు అనలేదు భానుమతి. వాళ్ళు దోషులు అవడానికి సాక్ష్యాలేమీ లేవు, నా మనస్సాక్షి తప్ప. కనకాంబరానికి మొదటి నుండి ప్రతి వ్యక్తిని అనుమానించే అలవాటుంది. వీళ్ళిక్కడ చేరడం అతనికి అస్సలు ఇష్టం లేదు. ఇంకో విషయం భాను, ఒకవేళ నీ ప్రయత్నంలో నువ్వు విఫలురాలివైనా, నువ్విక్కడ ఉన్నప్పుడైనా లేక వెళ్ళిపోయాకైనా నేను హఠాత్తుగా మరణించానే అనుకో, అది సహజ మరణం కాదు, హత్య అనే అనుకో. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది చెప్పేసి ఆయన మౌనం వహించాడు. ఆ మౌనం ఎంత గంభీరంగా ఉందంటే ఆయన భయం చాలా ఎక్కువ మోతాదులో ఉందని. నిజంగా ఆయనకంత నమ్మకం అనుమానం కలక్కపోతే ఇంతలా చెప్పడని అర్థం చేసుకుంది భానుమతి. ఆమె నవ్వడానికి ప్రయత్నిస్తూ విషయం అంత దూరం రాదులేండి అంది. ఎందుకైనా మంచిది, అందుకే చెప్పాను. ఒకవేళ అలా జరిగిందా నువ్వు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వొద్దు. మీ బాస్ ఫ్రెండ్ ఓ డీసీపీ ఉన్నాడని విన్నాను, అతనికి మాత్రం తెలియజేయండి. నువ్వే పరిశోధన సాగించి హంతకుడు ఎవరో తెలుసుకుని వాళ్ళని పోలీసులకి అప్పగించాలి. ఈ లోపల దీని సీల్ విప్పొద్దు అంటూ ఓ కవర్ అందించాడు. భాను ఆశ్చర్యాన్ని అణుచుకుని జాగ్రత్తగా ఆ కవర్ అందుకుంది. అప్పుడు అడిగిందామె, మీ కనకాంబరం గారు ఎలాంటివాడు? మా మేనేజర్ కనకాంబరం చాలా మంచివాడు. నా ఆస్తిపాస్తులు వ్యాపార వ్యవహారాల్ని మొదటి నుండి అతడే చూసుకుంటున్నాడు.
అతడికి మేనకోడలు తప్ప ఎవ్వరూ లేరు. నా సుఖ సంతోషాల్ని క్షేమాన్ని కాంక్షించేవాడు కాబట్టే నాతో రహస్యంగా వచ్చేశాడు. ఇప్పుడు నా క్షేమం గురించి అధికంగా భయపడుతున్నాడు. స్వప్న చురుకైన తెలివైన పిల్ల, మాలాగే వాళ్ళందరినీ అనుమానిస్తోంది. మీరు అన్ని విషయాలు నాకు చెప్పేసినట్టేనా తాతగారు? అన్నీ చెప్పానమ్మా. నాకు తెలియని విషయాలేమన్నా ఉంటే కనకాంబరాన్ని, స్వప్నని అడుగు. మరి మాకు వాళ్ళందరినీ పరిచయం చెయ్యరా? మున్ని అడిగాడు. ఎందుకు చెయ్యనమ్మా, పదండి. నా కొత్త సెక్రటరీని అని, భాను తమ్ముడు అని అందరికీ పరిచయం చేయకపోతే ఎలా అంటూ నవ్వాడాయన. భాను తలూపింది. మున్ని అనుకున్నాడు, ఈ అడవిలో పని పాట లేని 80 ఏళ్ల ముసలాయనకి పర్సనల్ సెక్రటరీ కావాల్సి వచ్చిందంటే నమ్మే అమాయకులు ఎవరుంటారబ్బా అని విశ్వవర్ధనరావు గారు అన్నారు. అన్నట్టు 2 విషయాలు చెప్పడం మర్చిపోయానమ్మా. ఏమిటవి? అడిగిందామె శ్రద్ధగా. కనకాంబరానికి ఓ బలహీనత ఉందమ్మా. తను నిజానికి మంచి ఆరోగ్యవంతుడు, అయినా అనుమానం జాస్తి. ఏ క్షణంలో ఏం జబ్బు ముంచుకొస్తుందోనన్న భయం ఎక్కువ. తలనొప్పి వచ్చినా మెదడు క్యాన్సర్ ఉందేమోనన్నంత భయపడతాడు. ఎప్పుడూ రోగాల్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎదుటి మనుషులు విసిగిపోయేలా. మృత్యు భయం ఎక్కువ చెప్పాడాయన. మీకంటేనా తాతగారు అనుకున్నాడు మున్ని. అదేమంత ప్రముఖ విషయం కాదనుకుంది భాను. ఇంకో విషయం మున్ని అడిగాడు. సంజయ్ చేతిలో రివాల్వర్ ఒకటి ఎప్పుడో ఉంటుందమ్మా, అదో భయం నాకు. ఆ మాట విని ఇద్దరు ఉలిక్కిపడ్డారు. రివాల్వర్? ఇంతలో ఆయనన్నాడు, ఒక మహానుభావుడెవరో అన్నాడట, తన విద్యుక్త ధర్మం నిర్వహించడానికి సిద్ధంగా ఉండేవారికి భగవంతుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు భగవంతుని సహాయం, నా అదృష్టం తోడవ్వాలి. భానుమతి మాట్లాడలేదు. ఆమె కళ్ళ ముందు పూజగదిలో విశ్వవర్ధనరావు గారిని తను మొదటిసారిగా చూస్తున్నప్పుడు తనని పట్టి చూస్తున్న యువకుడు కదిలాడు. అతడేనా పారిపోవచ్చిన ఖైదీ అని చెప్పబడుతున్న సంజయ్? ఈ అమ్మాయే నా పర్సనల్ సెక్రటరీ మిస్ భానుమతి. ఈ కుర్రాడు మున్ని, భానుమతి తమ్ముడు. విశ్వవర్ధనరావు గారు హాల్లో అందరినీ సమావేశపరిచి భానుని పరిచయం చేశాడు. భాను, వీళ్ళంతా నా గెస్ భానుమతితో అన్నాడు. హలో, వెరీ నైస్ టు మీట్ యూ. అందరి వైపు చూస్తూ చిరునవ్వుతో అంది భాను. హలో, గ్లాడ్ టు సీ యూ. చిరునవ్వుతో అంటూ ముందుకొచ్చి చెయ్యి చాపాడు కరచాలనం కోసం ఓ యువకుడు. హీజ్ అరుణ్, విశ్వవర్ధనరావు గారు చెప్పారు. అతడు తెల్లగా 6 అడుగుల ఎత్తులో ఆరోగ్యంగా ఉన్నాడు. పెదాలు నవ్వుతున్నాయి. అతడితో చేయి కలిపింది భాను. నమస్తే, నా పేరు శుభశ్రీ, వర్ధమాన రచయితిని. ముందుకొచ్చి 25 ఏళ్ల యువకుడు, బాగా సన్నగా, గాలి వీస్తే పడిపోయేలా కళ్ళజోడుతో లాల్చి పైజామాలో ఉన్నాడు. శుభశ్రీ పళ్ళన్నీ కనబడేలా నవ్వుతూ, మనం మంచి స్నేహితులం అన్నాడు. ఎలా? మనం ఇదే తొలిసారి కలవడం? సందేహంగా అడిగాడు మున్ని. మనం ఇంకనూ కలవని కొత్తవారు, మనకి స్నేహితులతో సమానం అన్నాడాయన. ఆ ప్రకారం చూసుకుంటే మనం కలిశాం కూడా, కాబట్టి ఈ క్షణం నుండి ప్రాణ స్నేహితులం నవ్వుతూ చెప్పాడు శుభశ్రీ. సో యు ఆర్ వెరీ నైస్ అంది భానుమతి నవ్వుతూ. నా పేరు కుమార్, షీఈ్ మై వైఫ్ రాఖీ. కుమార్ ముందుకొచ్చి పరిచయం చేసుకున్నాడు. చిరునవ్వుతో చూసింది భాను. రాఖీ నాజూగ్గా, అందంగా ఉంది. నిర్లిప్తంగా ఉంది మొహం. మర్యాదకైనా నవ్వలేదా అమ్మాయి? 20-21 ఏళ్లుంటాయి ఆమెకి. ఇక ఏమీ మాట్లాడదని భావించింది. ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నది సంజయ్ ఒక్కడే. రెప్పలార్పకుండా భానునే గమనిస్తున్నాడతను. అది భాను గమనించింది. ఇతని పేరు సంజయ్, విశ్వవర్ధనరావు గారు చెప్పారు. హలో అంది భాను. అతడు తిరిగి ఏమీ అనలేదు. కట్టసి కోసమైనా నవ్వలేదు. చురుగ్గా భానుని, మున్నీని మార్చి చూశాడు. అది విశ్వవర్ధనరావు గారు గమనించారు. భాను గమనించినట్లు, హలో ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఈ ఇంటికి అతిథులని, తాతగారు దేవుళ్లతో అతిథుల్ని సమానంగా చూస్తారని, ఇంతకాలంగా మీరిక్కడ ఉన్న త్వరలో వెళ్ళిపోబోతున్నారని ఆయన చాలా బాధపడుతున్నారని తెలిసాక నాకు చాలా విచారంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి స్నేహితులతో కలిసి ఎక్కువ రోజులు గడిపే అదృష్టం నాకు లేదు కాబట్టి అంది. ఆమె సమయస్ఫూర్తి విశ్వవర్ధనరావు గారికి నచ్చింది. అక్కడ ఒక్క క్షణం పాటు నిశ్శబ్దం. బదులుగా కుమార్ నవ్వి రాఖీ వైపు తిరిగి, అలా వెళ్దాం పదా అన్నాడు. తప్పనిసరిగా అన్నట్టు నిశ్శబ్దంగా కదిలిందామె. బలవంతపు తద్దినంలాగుంది తప్ప ఇష్టపడి చేసుకున్న ప్రేమ పెళ్ళ వీళ్ళది వ్యంగ్యంగా అన్నాడు అరుణ్ వాళ్ళు వెళ్ళాక. శుభశ్రీ మొహమాటంగా నవ్వి వెళ్ళిపోయాడు.
వీడొకడు చెత్త రచయిత నీరసంగా అన్నాడు అరుణ్. భలే వారే, అందరినీ విమర్శిస్తారే మీరు? అప్పుడు చూశాడు మున్నీని. అతను అక్కడ ఉన్నాడని అరుణ్కి తెలీదు. తెలిసాక కూడా అతడేమీ తొణకలేదు. మున్నిని చూసి నవ్వి తాపీగా కదిలి వెళ్ళిపోయాడు. స్వప్న చెబుతోంది భానుతో. నిజంగా ఇదో పద్మవ్యూహం. ఎవరి మనసులో ఏముందో ఎవరికి అంతుబట్టదు. ఎవరినో ఏదో ఒకటి అనందే ఆ అరుణ్కి నోరు ఊరుకోదు. సంజయ్ ఒకరిని పట్టించుకోడు. అయినా అతడంటే ఒక్క అరుణ్కి తప్ప అందరికీ జంకే. అరుణ్కి కూడా మనసులో ఉందేమో తెలీదు. కుమార్తో రాఖీ ఏనాడు నవ్వుతూ మాట్లాడగా నేను చూసెరగను. శుభశ్రీ ఏ ఇద్దరికి మధ్య మాట పెరగకుండా తిప్పించడం, నవ్వుతూ నవ్వించడం తప్ప మరో పని లేదు. ఈ పని పాట లేని గ్రూప్స్ ఇక్కడెందుకు చేరిందో, వీళ్ళంతా వేరువేరో లేక ఒక్కరో, ఈ నాటకం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. ఈ పద్మవ్యూహం అనే నాటకం నుండి మమ్మల్ని మీరే రక్షించాలి అంటూ ముగించింది. భానుమతి ఆలోచనలో పడింది. బస్సు దిగగానే తమ మీద హత్యా ప్రయత్నం చేసిందెవరు? సంజయ్యేనా? తనెవరో ముందు అతడికి తెలుసా? తెలిసే ఆ ప్రయత్నం చేశాడా? నిజంగా వీళ్ళంతా ఎవరు? ఏమిటి నాటకం? తీవ్రమైన ఆలోచనలో పడిందామే. అదే సమయంలో శుభశ్రీకి ప్రాణ స్నేహితుడయ్యే ప్రయత్నంలో ఉన్నాడు మున్ని. ఆ రాత్రి బిల్డింగ్ వెనుక భాగంలో సర్వెంట్ క్వార్టర్స్ ఉంది. అందులో 3 గదుల్లో ఉంటున్నారు నాయర్, లక్ష్మి, మాలి. నాయర్ మూగవాడు. మున్ని అన్నాడు. భాను శ్రద్ధగా కొత్త విషయం వింటున్నట్టు చూసింది. లక్ష్మి మంచి మాటకారి, మాలి ముభావి. మాలి అతడి పేరా లేక తోట పని చేస్తాడా? అతడి పేరే. ఈ ఇంటికి బయట నుండి ఎప్పుడైనా వచ్చే కొత్త వ్యక్తులు ఇద్దరు. ఒకరు డాక్టర్, రెండో వ్యక్తి లాయర్. వాళ్ళెప్పుడో కానీ రారు. ఈ ఇంట్లో అందరిలోకి తక్కువగా మాట్లాడే వ్యక్తి రాఖీ. మెచ్చుకోలుగా చూసింది భాను. చూసి, ఇంతవరకు మనం కొన్ని విషయాల్లో చూసినంతల్లో నీకేదైనా విచిత్రంగా కనిపించిందా మున్ని? ఎందుకు లేదు? ఏమిటది? వీళ్ళంతా ఇంకో 4 నెలల పాటన్నా విశ్వవర్ధన్ రావు గారు పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. అయినా ఆయన భయపడుతున్నాడంటే ఆయనకి మనకి పైకి చెప్పలేని విషయాలేవో ఉండి ఉండాలని నా అనుమానం. కారణం లేనిదే ఎవరు ఎవరిని ఇంతగా అనుమానించరు. అది ఆయన దాచడమే నాకు చిత్రంగా ఉంది. ఇంకా చిత్రం ఏమిటంటే ఇదో పద్మవ్యూహం, ఈ ఇల్లో పద్మవ్యూహం అనే మాటని ఆయన పదే పదే వాడాడు. అదే నాకు అర్థం కావడం లేదు. కాస్త ఆశ్చర్యంగా అన్నాడు మున్ని. నాకు అర్థమయ్యి కానట్టుంది చిరునవ్వుతో అంది భాను. ఏంటక్కాది? ఆతృతగా అడిగాడు మున్ని. చెబుతాను. వీళ్ళంతా ఒకటా వేరువేరా అన్నది మొదట తెలుసుకోవాలి మనం. ఆమె అంటూ ఉండగానే తలుపుని తట్టారెవరో. మున్ని వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా సంజయ్. అతడి చేతిలో రివాల్వర్. మున్ని ఉలిక్కిపడ్డాడు. భాను కూడా ఉలిక్కిపడింది. అప్రయత్నంగా మున్ని 2 అడుగులు వెనక్కి వేశాడు. సూటిగా భాను వైపు చూశాడు సంజయ్. చూస్తూ ఆమె వైపు 4 అడుగులు వేశాడు. అది చూసి భాను నిబ్బరంగా అతడి వైపు 2 అడుగులు వేసింది. అది చూసి మున్ని అనుమానంగా షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కొని పిడికిళ్ళు బిగించి అలర్ట్గా నిలబడ్డాడు. హఠాత్తుగా భాను చిరునవ్వుతో, ఏమిటి యుద్ధానికి వచ్చినట్లొచ్చారు? ఈ ఉదయం మీ చేతిలో మేం చావలేదుగా, చంపడానికి వచ్చారా? చాలా మామూలుగా అడిగింది. అతడు ఆగాడు. సంజయ్ మొహంలో భావాలు లేవు. ఆగి ఆమె వైపు సూటిగా చూసి, నువ్వెవరైనా ఇక్కడికి ఎందుకు వచ్చినా నాకు అనవసరం. పదే పదే నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దని వార్నింగ్ ఇస్తున్నాను. అనవసరంగా వచ్చి పద్మవ్యూహంలో ఇరుక్కుపోయావు. జింక పిల్లవి, నువ్వేమీ చెయ్యలేవు. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. మైండ్ ఇట్. తీవ్రంగాని గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన నిమిషం దాకా భాను మున్ని అలా నిలబడిపోయి ఉన్నారు. అనుమానం లేదు, ఈ దుర్మార్గుడే ఈ ఉదయం మన మీద హత్యా ప్రయత్నం చేసింది. మున్ని గొణిగాడు. భాను తన బెడ్ మీద పడుకునే ప్రయత్నం చేస్తూ, ఇతడు చాలా తెలివైనవాడు. మాట్లాడకపోయినా చాలా తెలివిగా మన రాక గురించి ముందుగానే తెలుసుకున్నాడు. ఇతడు మిగతా వాళ్ళు ఒకటే గ్రూప్ అయి ఉంటే మన గురించి అందరికీ తెలిసిపోయి ఉంటుంది పాటికే. కాకపోతే తెలీదు. అయినా మనం చాలా కేర్ఫుల్గా వ్యవహరించాలి అంది. మనం పద్మవ్యూహంలో చిక్కుకున్నామంటాడేమిటక్కా? రేపొద్దున ఆలోచిద్దాం. ప్రస్తుతానికి పడుకో. గుడ్ నైట్ అంటూ లైట్ ఆర్పి నైట్ ల్యాంప్ వెలిగించి పడుకుని కళ్ళు మూసుకుంది భాను. అయితే మున్ని చాలా త్వరగా నిద్రపోయాడు. కానీ భానుకి నిద్ర పట్టలేదు అర్ధరాత్రి దాకా. మరోసారి ఆమె తను విన్న చూసిన విషయాల్ని సింహవలోకనం చేసుకోసాగింది. విశ్వవర్ధన్ రావు గారి మాటల్లో, ఇప్పుడు సంజయ్ మాటల్లో దొర్లిన పద్మవ్యూహం అన్న పదం వెనక ఏదో రహస్యం దాగుందని పదే పదే అనిపిస్తోందామెకి.
విశ్వవర్ధన్ రావు గారితో సహా అందరూ డైనింగ్ హాల్లో కలిశారు. ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అందరి తీరుతెన్నులు గమనించడానికి ఇదో మంచి అవకాశంగా భావించింది బాను. ఉప్మా, పెసరట్టు, అల్లం పచ్చడి నెయ్యితో కలిపి లాగిస్తూ పసుమతిలో జిరకాలము మసకము భయమనుట కంటే మదకరి కుంభగ్రహణంబగు సింహం బై మసలుట ఒక గడియ చాలు అన్నాడు శుభశ్రీ. నిజం నిజం అతడి పక్కన కూర్చున్న మున్ని ఒప్పుకున్నాడు. ఇందుకే తాతగారు ఆతిథ్యం వదిలిపోవడానికి నాకు ఇష్టంగా అనిపించడం లేదు. బయట ఈ సౌఖ్యాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు మున్ని అన్నాడు శుభశ్రీ నవ్వుతూ. ఆ మాటలకి కుమార్ మాత్రం నవ్వాడు. తాతగారు మొహమాటానికి నవ్వారు. కనకాంబరం గారు మింగేసేట్టు చూశాడు అతడి వైపు. ఈ మాట మీద 2 రకాలుగా ఆలోచించింది భాను. ఒకటి, తన గురించి తెలుసో లేక తాతగారి నమ్మించడానికో ఈ చిన్న సుఖాల్ని వదులుకోలేక తనిక్కడ ఉండిపోవాలనుకుంటున్నాడు తప్ప తన మనసులో దురుద్దేశం లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు శుభశ్రీ. 2, అతడు భేషజాలు సున్నితపు పోకడలు పోకుండా తనే ఆ తీరు శుభశ్రీ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడై ఉండవచ్చని చెబుతోంది. ఆమె సంజయ్ వైపు చూసింది. చాలా తాపీగా బ్రెడ్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాడు అతను. అరుణ్ ఆమ్లెట్ బ్రెడ్ తీసుకుంటున్నాడు. కుమార్ ఒక్క దోశ ఆమ్లెట్ మాత్రం తీసుకుని పాలడిగి తీసుకున్నాడు. సంజయ్, అరుణ్లు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు కాదని గ్రహించగలిగింది భాను. కుమార్ విషయం ఎటూ తేల్చుకోలేకపోయిందామె. ఇడ్లీ మాత్రమే తప్ప మరే పదార్థం వైపు పొరపాటునైనా కన్నెత్తి చూడని కనకాంబరం గారు ఉప్మా, దోశ, పూరి ఇవన్నీ తెగ వేడి పదార్థాలయ్యా బాబు. వేడి మూలంగా తలనొప్పి, కళ్ళమంటలు, ఒక్కోసారి మలబద్ధకం. తింటున్న అరుణ్ కోపంగా చూశాడాయన వైపు. ఆయన్ని మాట పూర్తి చేయనీయకుండా గట్టిగా నాయర్తో, నాయర్ నాకు లంచ్లోకి జింజర్ చికెన్ కావాలి అని చెప్పాడు. నాయర్ తలూపాడు. నాయర్, రాఖీకి ప్రాన్స్ ఫ్రై అంటే ఇష్టం. మాలిని పంపి తెప్పించు కుమార్ గుర్తొచ్చినట్లు చెప్పాడు. అన్నట్టు మర్చిపోయాను, నాకు గోంగూర పప్పు ఇష్టం నాయర్ గారు. కాకరకాయ వేపుడు కూడా, కాస్త కొబ్బరి పచ్చడి, పెరుగు పచ్చడి కూడా చెయ్యండి. మొహమాటంగానే అయినా లిస్టు చదివాడు శుభశ్రీ. కనకాంబరం గారు తినడం ఆపి వీళ్ళందరినీ కాల్ చేసేలా చూడసాగాడు. చుట్టమై వచ్చి దయ్యమై గుర్తొచ్చింది బానుకి. స్వప్న కోపంగా అందరూ అన్నీ చెప్పారు, మరి మీరు సంజయ్ని అడిగింది. అతడు నవ్వి లేచి వెళ్తూ, పాముల్ని తినే స్వాములకి పచ్చగడ్డి పలహారం కూడా కాదు, నాకు అన్నీ అవసరమే అన్నాడు. గుళ్ళోని లింగాల్ని పూజారి గుడితో సహా మింగే రకాలు నిరసనగా హేళనగా అన్నాడు అరుణ్. ఈ మాట విన్నాడో లేదో గాని తల తిప్పైనా చూడకుండా వెళ్ళిపోయాడు సంజయ్. 5 నిమిషాల తర్వాత అందరూ వెళ్ళిపోగా రాఖీ మిగిలిందక్కడ. భాను ఆమెను పలకరించింది. రాఖీ, మీరెక్కువగా మాట్లాడరేం? రాఖీ తలెత్తి చూసింది. ఆమె చాలా అందంగా ఉంది. కళ్ళు విషాదంగా అనిపించాయి. అదోలా నవ్వింది. తర్వాత తలంచుకొని, నేనంత అదృష్టవంతురాల్ని కాదులేండి అని లేచి వడివడిగా వెళ్ళిపోయింది. భాను ఆశ్చర్యంగా చూస్తుండగా, ఏమిటో విచిత్రం, ప్రేమించుకున్న పెళ్ళంటారు. నేనెన్ని సినిమాలు చూడలేదు, ఇట్టాగుంటారా? అన్నీ ఆయనే, ఈమెకిష్టం అంటాడు. ఈమె నోరిప్పంగా నేను చూడలేదు. షికారుకైనా ఆయన పిలవాల్సిందే. ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండాలంటారు. ఈ అమ్మాయికి మోజే లేదు బుగ్గలు నొక్కుంటూ అంది లక్ష్మి. నీకెందుకు అధిక ప్రసంగం, నోరు మూసుకుని వెళ్ళు, నీ పని చూసుకో కసిరింది స్వప్న. లక్ష్మి వెళ్ళిపోయింది. చూశారా, ఇది వరుస. ఎవరికి వాళ్లే తామే ఈ పద్మవ్యూహానికి యజమానైనట్లుగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు మనసుల్లో ఏ దురుద్దేశాలు లేవని ఎలా అనుకోమంటారు? మా అనుమానాలు అర్థరహితం అనుకోమంటారా అడిగింది. తల అడ్డంగా తిప్పింది భాను. మీకు అందరిలో ఎవరి మీద అనుమానం ఎక్కువగా ఉంది స్వప్న? ఎవరి మీదని చెప్పమంటారు? మౌనంగా ఉండే సంజయ్, ముభావంగా ఉండే కుమార్, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆడిపోసుకుంటూ ఉండే అరుణ్, నవ్వుతూ నవ్వించే శుభశ్రీ. వీళ్లల్లో ఎవరినీ నేను నమ్మలేకపోతున్నాను. అందరూ అందరే, కానీ రాఖీ ఎప్పుడు ఏదో పైకి చెప్పుకోలేని బాధని అనుభవిస్తున్న దానిలా కనిపిస్తోంది. అదే నాకు అర్థం కాదు అంది స్వప్న. భాను ఆలోచిస్తూ విశ్వవర్ధన్ రావు గారి దగ్గరికి వచ్చింది. చూసావా భానుమతి, వీళ్ళు నన్ను వదిలిపోతారంటావా? నిస్సహాయంగా చూస్తూ అడిగాడు ఆయన. భాను సమాధానం చెప్పకుండా, టెలిఫోన్ సౌకర్యం ఉంది కదా తాతగారు ఇక్కడ అడిగింది. ఎందుకు లేదమ్మా? టెలిఫోన్ వైపు చూపించాడు. నేను రాకముందే ఉంది. మీరు రేపు ఉదయాన్నే డాక్టర్ని చూసే నెపంతో ఇక్కడి నుండి బయటపడండి అందామే. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మీరు బయటకు వెళ్తున్నట్లు తెలిస్తే వీళ్ళు మిమ్మల్ని
బయటికి వెళ్ళనివ్వరన్న అనుమానం మీలో ఉంది, అవునా? అవును భానుమతి, అందుకే ఈ ఐడియా. అవసరమైతే డాక్టర్ ఇక్కడికి వస్తాడని వాళ్ళకి తెలుసునమ్మా. డాక్టర్ గారు మీకు దొరకలేదు తాతగారు. వివరంగా చెప్పు భాను. మీకో రోజు ఏ గుండె నొప్పో వస్తుంది, ఫోన్ చేస్తాం. డాక్టర్ గారు ఊళ్ళో ఉండరు, తప్పనిసరిగా మీరు బయటికి వెళ్ళాలి కదా. అలా వెళ్ళినందువల్ల ఉపయోగం ఏమిటమ్మా? మీరు సరాసరి మా బాస్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన మీకు ఆశ్రయం ఇస్తారు. ఈ గ్రహాలకి మీరు హాస్పిటల్లో చేరారని చెబుతాం. ఈ లోపల వీళ్ళ కథేంటో ఎత్తులేమిటో నేను తెలుసుకుంటాను. నా ఊహ ప్రకారం సంజయ్కి నా రాక పట్ల అనుమానం కలిగింది. వీళ్ళంతా ఒకటే అయితే అందరికీ తెలుసుంటుంది కూడా. ఆయన భయంగా చూశాడు. తన మీద హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెలిస్తే ఆయన ఇంకా హడలిపోతాడని గ్రహించి ఆ విషయం చెప్పలేదేమై. నేను వచ్చిందాకా వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చొనుంటే మీరప్పుడే ఎలా వస్తారు? నెల దాకా రారు. అవసరమైతే 2 నెలల వరకు రారు. ఇంట్లో సరుకులు నిండుకుంటాయి. అప్పుడు వీళ్ళు బయటకు నడపకేం చేస్తారు? కథ కొనసాగుతుంది.